గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. అందరం బాగుండాలి, అందరినీ ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్ స్వాగతం. మీ చిన్న సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మంచి ఇంపార్టెంట్ వార్తగా నా కామెంట్ తీసుకోవచ్చు. నా కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయగలరు. మీ యొక్క సబ్స్క్రిప్షన్ లైక్ నాకు మోర సపోర్ట్ ఇస్తుంది. సో ఈరోజు మనం ప్రధాన వార్త వెళ్దాము. ఈరోజు 2 ఫిబ్రవరి 2024. సో నిన్న బడ్జెట్ ఇచ్చింది. సో అదొక ఘట్టం ఉండే ఆ ఘట్టం ముగిసింది కాబట్టి ఇప్పుడు మార్కెట్ మంచి పెరగడానికి అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. అది గుర్తించండి. ఇక్కడ చిన్న ఇన్ఫర్మేషన్, ఫీల్డింగ్ డిమాండ్ అకౌంట్ ఫ్రమ్ ఛార్జ్ బ్రోకింగ్, దీనికి సుమిల్ బగడియా డైలీ టిప్స్ అవుతుంది. సో ఎవరైతే ఈ లింక్తో ఫ్రీ డిమాండ్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటారో వారు కామెంట్ బాక్స్లో వాళ్ళ ఫోన్ నెంబర్ డిమాండ్ అకౌంట్ ఓపెన్ చేస్తే వారికి డైలీ వాట్సాప్ గ్రూప్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కుదురుతుంది. ఇక్కడ మీకు ప్రతిసారి చెప్తున్న ఫండమెంటల్స్ చేస్తూ ఒకవేళ తగ్గినా కానీ 5 to 20% తగ్గినా కానీ ఎటువంటి ఆందోళన చెందకుండా దాన్ని తీసుకొని యావరేజ్ చేసుకొని మళ్ళీ 5 to 20% పెరిగినప్పుడు కనీసం 50% ప్రాఫిట్ చేసుకోవాలి. స్టాక్ మార్కెట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ అనేది కంపల్సరీ. అది గుర్తుపెట్టండి, అది గుర్తుంచుకోండి. డిస్క్లైమర్, ఇట్ ఇస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ ఎ రిజిస్టర్డ్ అడ్వైజర్. ప్లీజ్ కన్సల్ట్ యువర్ ఫైనాన్స్ అడ్వైజర్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఎటువంటి బయింగ్ కానీ సెల్లింగ్ కానీ రికమెండేషన్ కాదు. ఇక్కడ ఇన్ఫర్మేషన్ మీ అవగాహన కోసం ఇవ్వడం జరుగుతుంది. సో మీరు మరింత రీసెర్చ్ చేసుకొని మీ పెట్టుబడి నిర్ణయాలు తీసుకోండి. ఇట్స్ ద బెస్ట్ క్వాలిటీ సక్సెస్ ఇన్ షేర్ మార్కెట్ ఎర్న్ అని ప్రతిసారి మీకు ఇక్కడ ఇస్తున్నాను. ఇవి కింది లక్షణాలు ఎవరికైతే ఉంటారో వారికి తప్పకుండా విజయం వచ్చే అవకాశం ఉంటుంది. సో టుడే మీరు బిజినెస్ ఇండెక్స్, మనము స్టాక్ మార్కెట్ ఈరోజు చూసే ముందు బిజినెస్ ఇండెక్స్ చూడాలి. అంటే యూఎస్ మార్కెట్స్ రాత్రి ఏమైంది, అటు యూరోపియన్ మార్కెట్స్ మధ్యాహ్నం ఏమైంది, ఇప్పుడు ఆసియా మార్కెట్స్ మార్నింగ్ ఏం జరుగుతుందో చూస్తుంటే సో ఈరోజు మార్కెట్ మనకు మూవ్మెంట్ దాని 3 ఏర్పడుతుంది. డౌ జోన్స్ 370, నిన్న రాత్రి డౌ జోన్స్ 370 పాయింట్స్ అప్లో ఉన్నది. నాస్డాక్ 198 అప్లో ఉంది. S&P పాయింట్ కూడా 61 పాయింట్స్ అప్లో ఉంది. సో యూఎస్ఏ మార్కెట్స్ అప్లో ఉన్నాయి కాబట్టి ఈరోజు కూడా మన మార్కెట్ అప్లో ఉంది. బట్ నిన్న మధ్యాహ్నం యూరోపియన్ మార్కెట్స్ ఇంగ్లాండ్ 8% డౌన్, ఫ్రాన్స్ 68 పాయింట్ డౌన్ అండ్ జర్మన్ 40 డౌన్. ప్రస్తుతం ఆసియా మార్కెట్ లాభాల పట్ల నడుస్తుంది. సింగపూర్ 150 పాయింట్స్ అప్లో ఉంది. చైనా 5% అప్లో ఉంది. తైవాన్ 42 పాయింట్స్ అప్లో ఉంది. జపాన్ కూడా 370 పాయింట్స్ అప్లో ఉంది. సో ఈరోజు మార్కెట్ పెరగడానికి అవకాశం ఉంది, గుర్తించండి. నిన్న ఫారినర్స్ సుమారు 1,880 crores షేర్స్ సెల్ చేస్తే మన మ్యూచువల్ ఫండ్స్ వారు 870 crores చేశారు. సో నిఫ్టీ నిన్న 28 పాయింట్స్ డౌన్లో అయింది. బ్యాంక్ నిఫ్టీ మాత్రం 190 పాయింట్స్ పెరిగింది. సెనెక్స్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ కూడా నిన్న డౌన్ ఉంది. అండ్ ఇండియా విక్స్ కూడా డౌన్లో ఉంది. ఇండియా విక్స్ కూడా 60 నుంచి 14.46 చేస్తుంది. ఇది 15% జరిగితే మార్కెట్ తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి ఇండియా విక్స్ దీన్ని కూడా మనం చూస్తుండాలి. ఇది కూడా దీని ఒక కొలమానంగా మనము గుర్తించాలి. అండ్ పీసీఆర్ రేషియో కూడా నిన్న కొంచెం పెరిగింది. పుట్ రేషియో కాల్ రేషియో నెక్ ఉంది. ఎప్పుడైతే 1.1 నెక్ ఉంటుందో మార్కెట్ పడే అవకాశం ఉంటుంది. సో ఇట్ ఈజ్ ఓన్లీ ఫ్యూచర్ ఆప్షన్స్ వర్గం వారు వాళ్ళ ఒపీనియన్స్ అంటూ. సో నిన్న 1.02 ఉంది, అది గుర్తించండి. సో ఇక్కడ సోర్స్ ఆఫ్ డేటా స్కిన్ నుంచి ఇవ్వబడుతుంది. ఈరోజు మొత్తం బడ్జెట్ కాబట్టి ఈరోజు బడ్జెట్కి సంబంధించిన మన షేర్స్ వాటి యొక్క రిజల్ట్స్ ఇస్తున్నాము. సో మధ్యలో వీడి యొక్క నేను ఫండమెంటల్ దాన్ని మీడియం చెప్తుంటాను, అది గుర్తించండి. ISCL Q3 ఇచ్చింది 18% అప్ అయి 450 crores. రెవెన్యూ కూడా 40% పెరిగి వచ్చింది. అది యావరేజ్ షేరు. డాక్టర్ లాల్ పాత్ కూడా బాగానే రిజల్ట్ ఇచ్చింది, జంప్ 53%. అండ్ ఇది ఫండమెంటల్ కంపెనీ. షేర్ ఎప్పుడు తగ్గినా కానీ దాన్ని యావరేజ్ చేసుకుని మళ్ళీ పెరిగినప్పుడు 50% బుక్ తీసుకుపోవాలి. ఆదిత్య బిర్లా క్యాపిటల్ కూడా మంచి రిజల్ట్ ఇచ్చింది, 40%, 730 crores. ఇది యావరేజ్ కింద తీసుకోవాలి. అండ్ న్యూ రియల్ క్యాడర్స్ బడ్జెట్లో ఆల్మోస్ట్ 11 trillions మన గవర్నమెంట్ మన స్పెండ్ చేస్తా అని చెప్పింది. కాబట్టి రైల్వే స్టేషన్ వేటక ఉంది కాబట్టి ప్రతిసారి చెప్తున్నాం, రైల్వే స్టేషన్స్ డిఫెన్స్ చేస్తూ తగ్గినప్పుడు తీసుకొచ్చారు, వీటిని అక్రూట్ చేసుకోవాలి. బడ్జెట్ డిఫెన్స్ కూడా అలొకేషన్ బాగా ఇచ్చారు, 6.231. సో డిఫెన్స్ సంబంధించిన షేర్ కూడా అంటే HAL కానీ BDL కానీ బెల్ కానీ పెరిగే అవకాశం ఉంటుంది, అది గుర్తించండి. బడ్జెట్ ఫోకస్ ఇన్ఫాకి సంబంధించిన షేర్స్ పెరిగే అవకాశం ఉన్నాయి కాబట్టి సో ఇవి రానున్న రోజులు పెరగడానికి అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి షేర్లు ఎప్పుడైతే తగ్గుతుంటే మళ్ళీ వాటిని తీసుకోవడానికి చేయాలి. సో లైవ్ మినిట్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద సిప్లా ఉంది. ఫార్మర్ షేర్స్లో సిప్లా కూడా 2 రోజులు పెరుగుతుంది కాబట్టి ఈరోజు పెరిగే అవకాశం ఉంటుంది, గుర్తించండి. అదాని ఎంటర్ప్రైజ్ కూడా మంచి రిజల్ట్ ప్రకటించి డబుల్ గ్రోత్లో. సో దీన్ని ఒక లుక్ వేయండి. టైటాన్ కూడా మంచి రిజల్ట్ ప్రకటించింది, 1,050 crores, ఆల్మోస్ట్ 15% ఇయర్ ఆన్ ఇయర్. వీగార్డ్ కూడా మంచి రిజల్ట్ ఇచ్చింది, 48% గ్రోత్, అది గుర్తించండి. డాటా ప్యాటర్న్ కూడా 54% రిజల్ట్ ప్రకటించింది, అప్పు.
అండ్ ఎకనామిక్స్ టైం ప్రకారం టీవీ మోటార్స్ వెహికల్స్ కూడా సేల్స్ 20% ఇచ్చింది గుర్తించండి. సిటీ యూనియన్ బ్యాంకు నెట్ ప్రాఫిట్ 250 crores ప్రకటించింది. అంతకుముందు 218 crores. ఇది యావరేజ్ రిజల్ట్గా గుర్తించవచ్చు. ఇండియా మోటార్స్ మంచి రిజల్ట్ ఇచ్చింది, 417 crores అండ్ వర్సెస్ 404. ఇండియా మోటార్స్ టాటా గ్రూప్ కాబట్టి బ్రాండెడ్ కాబట్టి ఇప్పుడు ఫ్యూచర్ టూరిజం డిమాండ్ ఉంది రాబోయే రోజుల్లో. అండ్ అయోధ్యలో కూడా వీరు కొత్త హోటల్ కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు కాబట్టి హోటల్కు మంచి డిమాండ్ ఉంది. ఈ షేర్ పెట్టడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ షేర్ కూడా తగ్గినప్పుడు కూడా ఎటు ఆందోళన చెందకుండా అక్యుమిలేషన్ చేసుకోవాలి. అండ్ మనీ కంట్రీ ప్రకారం బడ్జింగ్ స్టాక్స్లో ఈరోజు వీటి లైమ్ లైట్ ఉంది, ఇవి పెట్టడానికి అవకాశం ఉన్నట్టు ఇస్తుంది. ఎస్బీఐ రిజల్ట్స్ రావాల్సి ఉంది. మంచి రిజల్ట్ వస్తుందని చెప్తున్నారు. హెచ్డిఎఫ్సి బ్యాంకు మిగతా బరోడా బ్యాంకు రిజల్ట్ బాగా ఇచ్చింది కాబట్టి ఈ బ్యాంకు రిజల్ట్ కూడా బాగానే ఉంటుందని ఈ క్వార్టర్లో ఎక్స్పెక్టేషన్ కాబట్టి ఎస్బీఐ కూడా ఆల్మోస్ట్ కొన్ని వాల్యుయేషన్ ఉంది కాబట్టి గుర్తించండి. ఎస్బీఐ, టాటా మోటార్స్, హీరో మోటార్ కప్, మస్గాన్ డాంపు, ఇది ఫండమెంటల్ రైట్స్, రైల్వే షేరు, ఎన్ఎండిసి మెటల్కి సంబంధించింది. ఈ షేర్ కూడా ఈరోజు లైమ్ లైట్ ఉండే అవకాశం ఉంది. అతని ఆర్ట్ స్టాక్స్ బీఎస్సీ, కంటైనర్ కార్పొరేషన్, ఐఓబి, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ఇవి కూడా ఈరోజు లైమ్ లైట్ ఉండడానికి అవకాశం ఉంది. ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ ప్రకారం ఎస్పీఎల్ మీకు ప్రతిసారి చెప్తున్న ఎస్పీఐ డివిడెండ్ ఉంది. డివిడెండ్ ప్రకటించింది 15 rupees per day పర్ రికార్డ్ డేట్ 7th. అంటే ఎవరైతే 6th లోపల ఈ షేర్ కొంటారో వారికి 15 rupees per share వచ్చింది. ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు షేర్ 466 ఉంది గుర్తించండి. అండ్ బడ్జెట్లో సోలార్, విండ్ గెయిన్ కూడా మంచి ఎకనామిక్ ఇచ్చారు. సో సోలార్ అండ్ విండ్కి సంబంధించిన షేర్స్ పెట్టడానికి అవకాశం ఉంది. ఇంటిమ్ బడ్జెట్లో ఎఫ్ఎల్ఎస్ కింద ఫుట్వేర్స్కు టైర్స్ కూడా ఆల్మోస్ట్ 6,000 crores ఇచ్చారు. సో ఫుట్వేర్, టైర్స్ ఇండస్ట్రీ, టైర్కి సంబంధించిన షేర్స్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. బాటా, రిలాక్స్ అలాంటి షేర్స్ గుర్తించండి. అండ్ జెఫ్రీస్ వీళ్ళు మన ఫారినర్ మంచి రేటింగ్ వాళ్ళు ఐటీస్ని అక్యుములేట్ చేసుకోమని చెప్పారు. ఐటీస్ కూడా ఫ్యూచర్లో మంచి పెట్టడానికి అవకాశం ఉంది. ఐటీస్ హోటల్లో కూడా ఉంది కాబట్టి ఇది రకరకాల బిజినెస్ కాబట్టి ఈ షేర్ కూడా పెట్టడానికి అవకాశం ఉంది, అది గుర్తించండి. అండ్ చదివిన వార్తలు నాకు మై చాయిస్ కింద నేను ఎస్బీఐ ఇచ్చాను. నిన్న బ్యాంక్ ఆఫ్ బరోడా అది పెరిగింది. ఈ రెండు కూడా ఫండమెంటల్ షేర్ కాబట్టి ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా షేర్స్ తగ్గినప్పుడు అక్యుములేట్ చేశారు. సో ఈరోజు బ్యాండ్లో మళ్ళీ 2 యాడ్ అయినాయి, జీ అండ్ సేల్, ఇండియా సిమెంటు, ఇండస్ టవర్. ఫ్యూచర్ అంశంలో ఇవి బ్యాన్ ఉన్నాయి కాబట్టి ఇవి కొనడానికి వీలు ఉంటుంది, బట్ అమ్మడానికి వీలు ఉంటుంది. కాబట్టి వీటిలో ఈరోజు హెచ్చుతగ్గులు అనేది చాలా స్వల్పంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే బ్యాన్లు ఉన్నాయి. బ్యాన్లో బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ షేర్స్ పెట్టడానికి అవకాశం ఉంటుంది, అది గుర్తించండి. సో మన ఎర్నింగ్ సీజన్ నడుస్తుంది కాబట్టి ఈరోజు 2 February ఈరోజు రిజల్ట్ ఇచ్చే కంపెనీ అవి ఏమేంటంటే టాటా మోటార్స్ ఒకటి, యూపీఎల్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, డెలివరీ లిమిటెడ్, ఏజిస్ లాజిస్ట్, దివ్యాన్ ఇంటర్నేషనల్, ఈఎల్ లిమిటెడ్, పంజాబ్ సింధ్ బ్యాంకు, ఫైన్ ఆర్గానిక్స్, గుజరాత్ అంబుజా ఎక్స్పోర్ట్, జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా అండ్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్. సో ఈరోజు రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి ఈ షేర్లో ఈరోజు కదలికలు హెచ్చుతగ్గులు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అది గమనించండి. సో మొత్తానికి బడ్జెట్ బాగుంది, డిఫెన్స్ ఉంది కాబట్టి రానున్న రోజు మంచి షేర్ పెట్టడానికి అవకాశం ఉంది కాబట్టి మనకు ఈవెన్ అమెరికా, యూఎస్ఏ పెట్టి నిర్ణయం కూడా డిసిషన్ కూడా మే వరకు పోస్ట్పోన్ చేసింది కాబట్టి ఈ 1 to 3 months పెరగడానికి షేర్లో అవకాశం ఉంటుంది. తగ్గినప్పుడు డిప్ అండ్ బై కింద తీసుకొని దాన్ని యావరేజ్ చేసుకొని లాభాలు గడిస్తాయని భావిస్తున్నా. సో వీడియో ముగించే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఫర్ మోర్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మిర్రర్. మళ్ళీ రేపు కలుద్దాం.